నమస్తే వెల్కమ్ టు రాఖీ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ శ్రీ సరస్వతి విద్యాపీఠం పల్నాడు జిల్లా కార్యాలయ భవన ప్రారంభం నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాదాల గ్రామంలో బయో ప్లాంటేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే కన్నా డాక్టర్ చదలవాడ సత్తెనపల్లి నియోజకవర్గంలో కార్యక్రమం వక్ఫ్ బోర్డు భూముల వేలం పాటను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ ఎంఐఎం పార్టీ నాయకులు జీవో నెంబర్ 77 రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పణ ఫిర్యాదు చేసిన తనను బెదిరిస్తున్నారంటూ కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన రామ్మూర్తి నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం భూమి మాయమైందంటూ వృద్ధురాలి ఆరోపణ నర్సరావుపేట జిల్లా కార్యాలయంలో ఫిర్యాదు స్థానిక బరంపేటలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో సోమవారం శ్రీ సరస్వతి విద్యాపీఠం పల్నాడు జిల్లా కార్యాలయ భవనాన్ని శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు. శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలు దేశం మొత్తం విస్తరించాయని ఎమ్మెల్యే చదలవాడ తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి విభాగాలు ఏర్పాటు చేశారని అన్నారు. నూతనంగా పల్నాడు జిల్లా ఏర్పడిన కారణంగా పల్నాడు జిల్లా కార్యాలయాన్ని నర్సరావుపేట శిశు మందిర్లో మొదలుపెట్టారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్ సింగం యోగాంజనేయ శర్మ, భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు సన్నిధి వెంకట సుబ్బారావు, ఎం నాగప్రసాదరావు, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి చూడండి సార్, ఒక్కసారి చూడండి సార్. రెసిడెన్స్లో ఉండటానికి గెస్ట్ హౌస్ లాగా లేదు. కోరగానే వెంబడి అంగీకరించి ఈ ప్రారంభోత్సవానికి అలానే యోగాంజనేయ శర్మ గారు కూడా కోరగానే వెంబడి అంగీకరించి జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరి ఓయమ్మ నీకు గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్నాం పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు. ఇక్కడ చదువుకున్న బిడ్డ ఇక్కడ మరి జమగడ శ్రీరామూర్తి గారిని మీకు తెలియని వాడు కాదు. మరి అటువంటి బిడ్డ అన్ని ఆయన వేదాలు వచ్చు, ఉపనిషత్తులు వచ్చు, అన్ని సాంప్రదాయబద్ధంగా హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తుంటాడు. మంచి గేయాలు పాడతాడు. ఇంకా చాలాసార్లు చూస్తుంటారు ఇక్కడ మన పట్టణాస టెంపుల్లో. అటువంటి వ్యక్తి అనమాట. ఆ విధంగా మన పిల్లలు నర్సరావుపేట ఎంతో మంది గొప్ప వాళ్ళు అయ్యారు. వారి సలహా కూడా తీసుకోవాలి. ఈ వాళ్ళ టౌన్ మొత్తం కూడా కాలంలో మురుగు తీయటం కానీ ఇవన్నీ చేస్తున్నాం, రోడ్డు బాగు చేయటం. దానికోసం మేము మళ్ళీ వాళ్ళ జాయింట్ కలెక్టర్ అడిగారు, మాకు ఒక అడ్వైజర్ కావాలంటే ఈ అబ్బాయి వచ్చాడు కాబట్టి వాళ్ళ జాయింట్ కలుపుతున్నాం. కలిపి మనకి ఏం కావాలి, నిధులు గవర్నమెంట్ నుంచి ఈ నర్సరావుపేట పట్టణానికి ఏం కావాలి, స్వచ్ఛ భారత్ తరఫున ఇది క్యాంపెయినింగ్ చేస్తాం అన్నమాట. ఆయనకి 24 గంటలు సొసైటీలో ఈ మిగతా ఈ రాజకీయాలు, ఈ కులాలు, పార్టీలు వీటన్నిటికి అతీతంగా ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి అభివృద్ధి చేయాలి, 10 మందికి మనం ఉపయోగపడాలి, 10 మందికి మనం సహాయం చేయాలి అనే దృక్పథంతో అనేక కార్యక్రమాలు, పట్టణానికి సంబంధించిన ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా ఆయన ముందుకు వచ్చి నడిపిస్తున్నారు. అదేవిధంగా నూతన విద్యా విధానంలో కొన్ని మార్పులు తీసుకొని వచ్చి నర్సరావుపేటను కూడా మరొక గుడివాడ, మరొక విజయవాడ లాగా మంచి ఎడ్యుకేషన్ హబ్ తయారు చేయడానికి డాక్టర్ గారు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సత్తెనపల్లి నియోజకవర్గంలోని మాదాల గ్రామంలో రవితేజ బయో ప్లాంటేషన్, శ్రీసాయి పెయింట్స్ షాప్లను సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ, జనసేన పార్టీ కృష్ణ, పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ పాకనాటి రమాదేవి, బీజేపీ కన్వీనర్ రంగిశెట్టి రామకృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. షాప్ యజమాని కనకం కిషోర్ అతిథులకు స్వాగతం పలికారు.
కిషోర్ నాయుడు గారు శ్రీ సాయి పెయింట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇవాళ మా ఇద్దరి చేత, నేను డాక్టర్ గారు నర్సరావుపేట శాసనసభ్యులు అరవింద్ బాబు గారు ఇద్దరి చేత ఈ ప్లాంట్ ఇనాగరేషన్ చేయించడం అనేటువంటిది చాలా శుభసూచకం. ఎందుకంటే కిషోర్ గారు చెప్తున్నారు, నేను ఇవాళ మార్కెట్లో ఉండేటువంటి బ్రాండెడ్ పెయింట్స్ తోటి ఈక్వల్గా, అలాగే చాలా అందుబాటులో ఉండేటువంటి ధరలకి ఒక మంచి ప్రోడక్ట్ని నేను అందిస్తాను అని చెప్పేసి ఆయన అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నారు. మాదల హైవే మీద శ్రీ సాయి పెయింట్స్ అనే పెయింట్ షాప్ను ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ పెయింటింగ్ రకరకాల పెయింట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఇవన్నీ కూడా ఏదైతే స్టాండర్డ్ కంపెనీస్ ఉన్నాయో ఏషియన్ పెయింట్స్ వీటంటిది ఈక్వల్గా క్వాలిటీ మెయింటైన్ అవుద్ది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన సత్తెనపల్లి ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర జనసేన మహిళా నాయకురాలు రమాదేవి గారు, అదేవిధంగా కనకం కిషోర్ నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మరి చైర్మన్గా ఉండి ఓపెన్ చేయడం జరిగింది. మరి మన కనకం కిషోర్ ఇంతకుముందు కూడా సత్తెనపల్లి, నర్సరావుపేట, చిలుకూరుపేట మరి ప్లాంటేషన్ అన్నీ కూడా మున్సిపాలిటీకి అందజేసేవారు. మరి దాని తర్వాత అభివృద్ధి చెంది వాళ్ళ పెయింట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టడం జరిగింది. తప్పనిసరిగా కనకం కిషోర్ గారు ఏ బిజినెస్ మొదలుపెట్టినా కానీ మంచి అభివృద్ధి చెందుతారని చెప్పి దీవిస్తూ మరి కన్నా లక్ష్మణ్ గారి తరఫున, నా తరఫున దీవెనలు అందజేస్తున్నాను. పీర్ల మాన్యం భూమిని కబ్జా చేస్తున్నారని ఎంఐఎం పార్టీ పట్టణ అధ్యక్షులు మౌలాలి అన్నారు. నర్సరావుపేట గుంటగార్లపాడులో వర్క్ బోర్డుకు సంబంధించి పీర్ల మాన్యం భూమిని కబ్జా చేస్తున్నారని సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఎంఐఎం పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గుంటగార్లపాడులో సర్వే చేసిన భూమిని కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నశించాలి. నర్సరావుపేట మండలం గుంటగార్లపాడుకు సంబంధించి సర్వే నెంబర్ 75/3, సర్వే నెంబర్ 75/4లో దాదాపుగా 7 ఎకరాల పీర్ల మాన్యం ఉంది. ఈ పీర్ల మాన్యాన్ని గతంలో నుంచి కూడా కబ్జాకు చేస్తూ మొన్న ఈ మధ్య చదువు చేస్తూ ఆ పొలాలు మొత్తం కూడా పొలాట్లుగా మార్చడానికి చూస్తూ ఉన్నారు కొంతమంది. ఇప్పటికైనా వక్ఫ్ బోర్డు అధికారులు మొద్దు నిద్ర మాని, మొద్దు నిద్రని వీడి వక్ఫ్ బోర్డు స్థలాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ సూచిక బోర్డులు పెట్టి ఈ స్థలాలు వక్ఫ్ బోర్డు స్థలాలు, ఇవి ఆక్రమణ చేస్తే చట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పి వక్ఫ్ బోర్డు స్థలాలు పెట్టకపోవడమే, వాళ్ళు హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడమే కబ్జాలకు కారణం అని చెప్పేసి ఎంఐఎం పార్టీగా చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు అలాగే రాయపాడు చూసుకుంటూ ఉంటే సర్వే నెంబర్ 103/Aలో దాదాపుగా 12 ఎకరాల భూమి కబ్జాకి గురైంది. ఇవన్నీ వక్ఫ్ బోర్డు అధికారులకు తెలిసి కూడా వాళ్ళు కాసులు కక్కులు పడుతున్నారు. మరి వాళ్ళ దగ్గర మామూలు తీసుకుంటున్నారు, మామూలు మొత్తంలో ఉంటున్నారు, అర్థం కావట్లేదు. నర్సరావుపేట పల్నాడు జిల్లా వక్ఫ్ బోర్డు అధికారులు పక్కా ముద్దు నిద్రలో ఉన్నారు. వీళ్ళు మేలుకోవాలి. ఎమ్మటే కలెక్టర్ గారు స్పందించి ఎక్కడైతే మేము ఆరోపించామో అక్కడ ఉన్నటువంటి పీర్ల మాన్యాలను అలాగే వక్ఫ్ బోర్డు స్థలాలను కాపాడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారి మీద ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడానికి వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా 2014 అలానే 2019 మనం చూసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా మారినాయి. మరి 2023లో కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. మేము ఒకటి కోరుకుంటున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాలని మీరు వక్ఫ్ బోర్డు పట్ల, వక్ఫ్ బోర్డు స్థలాల పట్ల ఎలా ప్రాధాన్యత ఇస్తున్నారనేది క్రమంలో మేము అనేక సార్లు హెచ్చరించాము. అలానే దేవాలయ భూములు 80,000 ఎకరాలు రాష్ట్రంలో కబ్జా అయినాయి. చర్చి ఆస్తులు మన కళ్ళారా చూస్తానే ఉన్నాము. నర్సాపేటలో అవి కబ్జా అయితే పోరాడి మేము దక్కించుకున్నాము. అలానే నర్సాపేటలో అలానే 7 నియోజకవర్గాల్లో ఉన్న వక్ఫ్ బోర్డు స్థలాలు 1000 ఎకరాలు ఇక్కడ అన్యాక్రాంతం అవుతున్నాయి. జీవో నెంబర్ 77 రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రెసిడెంట్ ఎం నాగేశ్వరరావు కోరారు. సోమవారం నర్సరావుపేటలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలను త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 77ను రద్దు చేసి తక్షణమే కళాశాల ఫీజులు చెల్లించాలని కోరారు. విద్యార్థులు పరీక్షలు రాసే విధంగా హాల్ టికెట్లను అందజేయాలని కలెక్టర్ను కోరారు. నా పేరు మేకబోతుల నాగేశ్వరరావు. నేను పల్నాడు జిల్లా ఏఐఎస్ఎఫ్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు మేము వసతి దీవెన, విద్యా దీవెన
పాత బకాయిలు ఇంకా రావాల్సినవి గవర్నమెంట్ నుంచి రావాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు రేపు అనగా 10/12/24 అనగా ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ జరగడం జరుగుతుంది. ప్రతి ఒక్క స్టూడెంటు చాలా సఫర్ అవుతున్నారు. హాల్ టికెట్స్ ఆపడం జరుగుతుంది. దీని మీద మేము ఒక్కటే కోరుకుంటున్నాం. ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తుంది ఏంటి అంటే విద్యాశాఖ మంత్రి గారిని దీని మీద వెంటనే రియాక్ట్ అయ్యి కాలేజ్ యాజమాన్యాలకి మీరు ఇంటిమేషన్ ఇవ్వాలి. ఏ ఒక్క విద్యార్థికి కూడా హాల్ టికెట్ ఆపకూడదు. రేపు జరగబోయే రేపు మధ్యాహ్నం డిగ్రీ ఎగ్జామ్ జరుగుతుంది. ఈరోజు కాలేజీ బయట చాలామంది స్కాలర్స్ పడక వాళ్ళకి హాల్ టికెట్స్ ఆపడం కూడా జరుగుతుంది. మీరు దీని మీద వెంటనే రియాక్ట్ అవ్వాలని చెప్పి మా ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేయడం జరుగుతుంది. విజయవాడ విద్యుత్ శాఖలో ఇంజనీర్గా పనిచేస్తున్న గురు కిషోర్ అసభ్య పదజాలంతో తనపై దాడి చేశారని చిలకలూరిపేటకు చెందిన జయరామ్మూర్తి అన్నారు. సోమవారం నర్సరావుపేటలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గురు కిషోర్ మరియు కమలనాభరావులపై రామ్మూర్తి జిల్లా కలెక్టర్ ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రామ్మూర్తి మాట్లాడుతూ కమలనాభరావు చేస్తున్న అక్రమాలను కలెక్టర్కు ఫిర్యాదు చేసిన కారణంగా తనపై దాడి చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. నా పేరు జి జయరామ్మూర్తి అండి. గాంధీపేట చిలకలూరిపేట గాంధీపేట 3 లైన్లు ఉంటాను. నేను రబ్బర్ స్టాంప్స్ తయారు చేస్తున్నానండి. 20వ తారీఖు నవంబర్ 20వ తారీఖు సాయంకాలం గురుకిషోర్, కమలనాభరావు, భక్త శ్రీనివాస ప్రసాద్, ఉమాదేవి మరికొంతమంది కలిసి నా ఇంటి మీద దాడి చేశారండి. నేను ఆ విషయం చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాను. అది ఎఫ్ఐఆర్ నంబరు 260/224గా నమోదైందండి. తర్వాత 2 రోజులకు మళ్ళీ పోలీస్ స్టేషన్ నన్ను పిలిపించారు. అక్కడ పోలీస్ స్టేషన్లో వాళ్ళు నా మీద రివర్స్ కేసు పెట్టినట్టుగా చెప్పారు ఎస్ఐ గారు. పెట్టి ఇప్పుడు నేను వాళ్ళ మీద పెట్టిన చిలకలూరిపేట మున్సిపాలిటీలో పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటే ఈ కేసును కూడా వాళ్ళు విత్డ్రా చేసుకున్నట్టున్నారు. లేని పక్షంలో నా మీద ప్రొసీడ్ అవుతామని చెప్పానండి. నేను కూడా సార్ తోటి లేదండి మీరు నా మీద పెట్టిన కేసులు పెట్టండి, వాళ్ళు పెట్టిన కేసు పెట్టండి, నేను కోర్టులో చూసుకొని చెప్పాను సార్. జరిగింది అది. వీటికి ముఖ్యమైన కారణం ఏంటంటే కమలనాభరావు చేస్తున్న అక్రమాల గురించి నేను గత 2023 మార్చి నుంచి కలెక్టర్ గారి ఆఫీస్లో నేను కంప్లైంట్స్ ఇచ్చాను. ఈ మొట్టమొదటి నీటి ఛార్జీల గురించి అండి. అతను సుమారు 25 సంవత్సరాలుగా దొంగ పంపు వాడుకుంటూ మున్సిపాలిటీకి కొన్ని వేల రూపాయల నష్టం కలుగజేస్తున్నాడు. నేను అయిన పూర్తి ఆధారాలతో సహా ఇచ్చినప్పుడు కూడా ఇక్కడి నుంచి ప్రాసెస్ బాగానే ఉంది. కానీ చిలకలూరిపేట మున్సిపాలిటీ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు అతనితో కొంత కుమ్మక్క వేసేసి ఈ విషయాన్ని పక్క దూసేసి ఏదో రకంగా రిడ్రెస్ కాకుండా క్లోజ్ చేసేసారు. కానీ అసలు ప్రస్తావన లేదు. కానీ అది కూడా దొంగ రిజిస్ట్రేషన్, తప్పు రిజిస్ట్రేషన్ చేశారని చెప్పి నేను వాళ్ళు కంప్లైంట్ చేశాను. ఇట్లా రకరకాల కారణాల వల్ల జరిగినప్పుడు కూడాను మున్సిపాలిటీ అండదండలో కమలనాభరావు చేస్తున్నాడు. కమలనాభరావు ప్రోత్సాహంతో అతను ఉసుగొలిపి నా మీద గురుకిషోర్ని, అతను విజయవాడలో గుణతాల్లో ఉంటాడు, ఎలక్ట్రికల్ ఏగా పనిచేస్తున్నాడు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితే ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఏ అనుకుంటా అది చేస్తున్నారు. అతను సడన్ గా అకస్మాత్తుగా నా మీద దాడి చేసి ఎటువంటి అకారణంగా నా మీద దాడి చేయడం జరిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిష్కార వేదిక ద్వారా 2018లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు న్యాయం జరగలేదని అచ్చంపేట మండలం నిండుచెర్ల గ్రామస్తులు పులిగోర్ల నాగరత్నమ్మ ఫిర్యాదు చేశారు. దాదాపుగా 70 సంవత్సరాల వృద్ధురాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పటికీ అధికారులు వినతిపత్రాలు తీసుకోవడం మినహా న్యాయం చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని జిల్లా కలెక్టర్కు న్యాయం చేయమని కోరుతూ మరోసారి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ఇచ్చిన 2 ఎకరాల్లో 8 మంది జీవనం సాగిస్తున్నామని, అయితే రెవెన్యూ అధికారులు కొందరు కుట్రపూరితంగా భూమిని ఎవరికో దారాదత్తం చేయడంతో కనిపించిన వారికల్లా ఫిర్యాదు చేస్తూ న్యాయం కోసం అర్థిస్తున్నారని నాగరత్నమ్మ తెలిపారు. మాది అచ్చంపేట మండలం, గుంటూరు జిల్లా, కొండూరు శివారు, నిండుచెర్ల గ్రామం, పెదకూరపాడు తహసీల్దారి నాకు 2 ఎకరాల పట్టా ఇచ్చారు. దాన్ని ఎంఆర్ఆర్ ఏరియా వాళ్ళకి ఆ పట్టాలు పేస్ పుస్తకాలు ఎమ్మడబడి తీసుకుంటే నేను ఉరుకుబట్టా. ఇప్పుడు పోయి ఒక 5 నెలలు అవుతుంది. ఆమె పేరు రమణకమ్మ పద్మ, వాళ్ళకి పాస్ పుస్తకాలు ఇచ్చి ఆన్లైన్ చేసిపోయింది. నా భూమి నేను కావాలంటున్నాను, నన్ను చంపాలని వాళ్ళు చూస్తున్నారు. మీ అందరికి నమస్కారం. అయ్యా, మీరే ఫలమిచ్చింది, గవర్నమెంటే, ప్రభుత్వమే నాకు ఇచ్చింది. నేను దొంగతనం చేయాలని నేను అమ్ముకోవాలా. నాకు 8 మంది పిల్లలు, ఒక అమ్మాయిని కూడా దాగుతున్నా, దొరికింది ఒక అమ్మాయి కంపలో, ముళ్ళ పొదల అమ్మాయిని కూడా దాగుతున్నాయ్యా. నన్ను ఏడిపెత్తున్నారయ్యా, నన్ను చంపాలని చూస్తున్నారయ్యా. పొలం ఇంకేం లేదు, అమ్ముకున్నాదని చూసి నేను అమ్ముకోలేదని కలెక్టర్ గారికి చెప్పాను. 100 మంది ఉన్నారు ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర, వాళ్ళందరూ చెప్పి నన్ను అమ్ముకోలేదని అమ్మినానని చెబుతుంది. కొత్త ఎంఆర్ఆర్ వచ్చిండు. ఈయన కాదు చేసిపోయింది, ఇప్పుడు వచ్చిన ఆయన కాదు.
పోయినా పాత పేరేంది? పద్మ పద్మ ఒక ఆమె పేరు రమణ కుమార్ వాళ్ళే చేసింది. ఈయన చెబుతున్నారు అమ్మినాథని. ప్రజా దర్బార్ల నిర్వహణలో ఎమ్మెల్యేలు అందరికీ మంత్రి లోకేష్ ఆదర్శమని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. రాష్ట్రంలో సమస్యలు సృష్టించేందుకు అలజడులు గొడవలు పెట్టేందుకు పోరుబాట అనే కార్యక్రమానికి జగన్ చేపట్టారని ఆరోపించారు. స్థానిక సంస్థల నిధులు, విద్యార్థుల ఫీజుల వరకు వేల కోట్లు ఏం చేశారని ప్రశ్నించారు. వైకాపా పాలనలో ఊరూరు అక్రమాలు, భూ కబ్జాలు తప్ప ఏం చేశారని విమర్శించారు. ఈరోజు ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని సుపరిపాలన అందించడం లక్ష్యంగా ముందుకు నడుస్తూ ఉంది. గత 5 ఏళ్ల పాలనలో, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడ చూసినా గంజాయి గుట్కాల్ని ఈరోజు అరికడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది. చంద్రబాబు గారి పాలనలో 5 సంవత్సరాలు గుంటలు పడ్డటువంటి దాన్ని, రోడ్లన్నీ గుంటలు పడితే ఇప్పుడు 900 కోట్ల నిధులు కేటాయించారు చంద్రబాబు గారు. ఇప్పుడు ఎక్కడ చూసినా గుంటలు పూడ్చే కార్యక్రమం మొదలుపెట్టాం. రానున్న నెల రోజుల్లో ఈ గుంటలు పూడ్చే కార్యక్రమాన్ని కూడా మొత్తం పూర్తి చేస్తాం. 5 ఏళ్ల జగన్ పాలనలో సాధించింది ఏముంది? వైఎస్ఆర్ పాలనలో రాష్ట్రానికి 10,50,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి తిప్పలు పెట్టారు. మీరు సాధించింది ఏంటని అడుగుతున్నా. మీరు చేసినటువంటి తప్పులు, రీసర్వేల పేరుతోటి ఇష్టారాజ్యంగా భూముల్ని, హద్దుల్ని మార్చిపడేసి, రికార్డులు ట్యాంపరింగ్ చేసి రైతులకి తీరని అన్యాయం చేశారు. కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని దోచుకున్నారు రాష్ట్రంలో. ఇంకా మీరు సాధించింది ఏముంది? గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు, అక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చారు. దానివల్ల ప్రజలకు అన్యాయం జరిగింది. అందుకే ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చాం. ఎవరైనా భూమి ఆక్రమణ, దురాక్రమణకు ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్ళని జైల్లో పెట్టి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. రొంపిచెర్ల మండలం సంత గుడిపాడు గ్రామానికి చెందిన రైతు శివలింగ సాయిబాబా మాట్లాడుతూ ఆన్లైన్లో తన భూమి కనిపించడం లేదని, అందువల్ల సర్వే చేయమని కోరుతూ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. సుమారు 12 ఎకరాల భూమి కనిపించకపోవడంతో ఆందోళన చెందుతున్నట్లు రైతు సాయిబాబు తెలిపారు. గుంటూరు జిల్లా కాపు సంఘం నాయకుడు తోట నరసింహారావు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసి సమస్యను తెలియజేస్తానని అన్నారు. ఇదిలా ఉండగా సరికొండ తిమ్మరాజు హనుమాయమ్మలకు సంబంధించిన సర్వే చేస్తే 7 సెంట్ల స్థలాన్ని సర్వే చేసి అప్పగించమని కోరుతూ ఉంటే అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు న్యాయం చేయాలి సార్. మీ తరపున మాకు 2 స్థలాలు ఉన్నాయి. 2 స్థలాలు ఉంటే సర్వేకు ఇయ్యమని రిపోర్ట్ పెట్టాం సార్. చలాన కట్టి ఇంతవరకు స్పందించలేదు సార్. మాకు 2 పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఇల్లు లేదు. మేము 2 స్థలాలు ఉంటే సర్వేకి కట్టుకుంటే ఇంత మటుకు మాకు స్పందించలేదు సార్. కలెక్టర్ కాడికి ఇది 3వసారి వచ్చాం సార్. కలెక్టర్ న్యాయం చేయమంటే మరి పక్కన వాళ్ళకి ఇస్తున్నారు, మెదలకుండా ఉన్నారు సార్. మాకు జాయింట్ కలెక్టర్కి ఇచ్చాం సార్. మాకు స్పందించి మాకు దయవల్ల, మీ దయవల్ల, మాకు మీడియా దయ మాకు చేయండి సార్ న్యాయం. మీది ఎక్కడమ్మా? ఏ ఊరు? రొంపిచెర్ల సారు. రొంపిచెర్ల అయితే రామిరెడ్డిపేటలో స్థలం ఉంది, రొంపిచెర్లలో ఒక స్థలం ఉంది సార్. 2 స్థలాలు ఇంతే జరిగినాయి సార్. శివలింగం సాయిబాబా పొలం విషయం గురించి నేను కాపు జిల్లా నాయకుడిగా వచ్చారు. ఇక్కడ గ్రీవెన్సెల్లో పోయిన నవంబర్లోనే ఎప్పుడో ఇచ్చారు. దాని మీద ఏం స్పందన లేదు. నేను ఎంఆర్ఓ గారికి వచ్చేటప్పటికి ఫార్వర్డ్ చేశారు. ఎంఆర్ఓ గారు కూడా సరైన సమాధానం లేదు, సరైన సమాచారం ఇవ్వటం లేదు. కాబట్టి మళ్ళీ కలెక్టర్ గారికి రెండోసారి ఈ రోజున పెట్టినాము. ఈ రోజు పెడితే మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్కి రిఫర్ చేశారు, జిల్లా సర్వేర్ గారికి. అక్కడికి పోయినా కూడా మేము ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి చెప్తాను వెళ్ళమన్నారు. ఏది వచ్చినా అక్కడ వచ్చేటప్పటికి ఆమె అయినా సరైన మాకు న్యాయం జరిగేటట్లేదు. ఆమె వల్ల లోకేష్ గారి కాడికి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పోవటానికి మా సంఘం తరఫున అందరం కలిసికట్టుగా పోవటానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే సార్, నా పేరు శివలింగ సాయిబాబు సార్. నేను రీసర్వే బాధితులను సార్. రీసెంట్గా 2012లో సంతగుడిపాడులో పొలం కొన్నాను సార్, ఎకరం.
అది రెండు నంబర్లు కలిపి మొత్తం ఎకరం సార్. రీసెంట్గా రీసర్వే జరిగిన కానించి నా పొలం అసలు చూపించట్లేదు సార్. ఆల్రెడీ నాకు పాస్ పుస్తకాలు ఉన్నాయి, ఈ పాస్ పుస్తకం ఉంది, ప్రజెంట్గా 1B అడంగులు మొత్తం అన్నీ ఉన్నాయి సార్. నేను 4 సార్లు చైతన్య గ్రామీణ బ్యాంకులో లోన్ కూడా తీసుకొచ్చుకున్నాను సార్. రీసర్వే జరిగిన రీసెంట్గా డిసెంబర్ కానించి నాది పొలం చూపించట్లేదు సార్. అదిగాక నా పొలం తాలూకా నేను ఎవిడెన్స్ కోసం ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టినాను, కలెక్టర్ గారికి అర్జీ పెట్టినాను. నాకు ఇంతవరకు ఏం ఎవిడెన్స్ రాలేదు సార్. నాకు కనీసం కబురు కూడా రాలేదు. మళ్ళీ రీసెంట్గా నేను కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవడానికి వచ్చాను సార్. రీసెంట్గా సంతగుడిపాడు వెళ్ళి తీపిస్తే నా పొలము ఎకరం అసలుకి నా ఆన్లైన్లో కనిపించట్లేదు. స్థానిక బరంపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న బాలింతలకు సింగరాజు ఫౌండేషన్ ద్వారా పండ్లు పంపిణీ చేసినట్లు అనన్య హాస్పిటల్ అధినేత డాక్టర్ సింగరాజు సాయికృష్ణ తెలిపారు. ఈ నెల 9వ తేదీన గర్భిణీలకు దాతల సహకారంతో పండ్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు నిర్వహించడం అభినందనీయమన్నారు. డాక్టర్ సింగరాజు సాయికృష్ణ మాట్లాడుతూ బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గాయత్రి, సత్యవతి, సూపర్వైజర్ చంద్రవతి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. తీసుకుంటారు, మేము చూస్తూ ఉంటాం కదా, అంటే ఇంట్లో సొంత మనుషుల్లాగా చూసుకుంటా ఉంటాం. సో మేము అనన్య హాస్పిటల్ మరియు మా ఫౌండేషన్ సింగరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సో ఈరోజు ఇక్కడ మీ ఆశా వర్కర్ గారు ఎవరో స్టాఫ్ వచ్చి ఇట్లా ప్రతి నెల కూడా సత్యవతి గారు ప్రతి నెల కూడా ఇట్లా ఎవరో ఒకళ్ళు ఇట్లా స్పాన్సర్ చేస్తుంటారండి. ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంతమంది ఉన్నారని చెప్పేసి అని నన్ను అడగగానే సో నేను తప్పకుండా అమ్మా, ఎందుకంటే మేము మా ఫౌండేషన్ తరఫున చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. సో ఎందుకంటే సో మీరందరూ ఆరోగ్యంగా ఉండి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏంటంటే ఈ ప్రెగ్నెంట్ లేడీల మీద లేకపోతే ఈ సేఫ్ డెలివరీ మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉంది. సో మీరందరూ కూడా మంచి పోషకాహారం తీసుకుంటే ఈ గర్భంలో ఉన్నప్పుడు డెలివరీ టైంలో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా, ముఖ్యంగా సో మీకు ఈ రక్తహీనత అనేది చాలా ఇంపార్టెంట్. సో దానివల్లే చాలా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి మనకి డెలివరీ టైంలో. అందుకని రక్తహీనత లేకుండా సరైన పౌష్టికాహారం తీసుకొని ఐరన్, కాల్షియము అవి రెగ్యులర్గా వేసుకుంటూ, ఎందుకంటే ఇక్కడ మెడికల్ ఆఫీసర్ గారు కూడా ఉన్నారు కాబట్టి సో మీకు రెగ్యులర్గా చెకప్స్ అవి జరుగుతూ ఉంటాయి. అందుకని ఏదో చిన్న సహాయం పెద్ద సహాయం అని నేను చెప్పను. సో అందరితో పాటు నేను కూడా చేయాలనే ఉద్దేశంతో సో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నర్సరావుపేట పురపాలక సంఘ పరిధిలోని పలు ప్రాంతాల్లో బయో టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు చెప్పారు. సోమవారం జిల్లా అధికారులతో మాట్లాడి ప్రభుత్వ పబ్లిక్ సంయుక్త నిధులతో కార్యక్రమం చేపడతామన్నారు. నర్సరావుపేట స్వచ్ఛ భారత్లోనే ద బెస్ట్ ర్యాంకింగ్ వస్తే ఆటోమేటిక్ ఫండ్స్ కూడా ఎక్కువ వస్తాయి. దానిలో భాగంగానే ఎంతోమంది సార్ కూడా బ్యాంకర్స్ని అసోసియేట్ అయ్యి ఎవ్రీ వార్డ్ బయో టాయిలెట్స్, ఇది బయో సస్టైనబుల్ టాయిలెట్స్. ఆ టాయిలెట్స్ ఏంటంటే దాని నుంచి వచ్చే స్లడ్జ్ని కూడా దే విల్ రీయూజ్ అనమాట. సో ఆటోమేటిక్ సెన్సార్ బేస్డ్ వాటర్ వస్తాయి. ఎంత వాటర్ డిశ్చార్జ్ అవసరమో అంతవరకే వస్తాయి. దాని కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా చాలా లెస్ మెయింటెనెన్స్తో ఉంటుంది కాబట్టి వాటి మీద వర్కౌట్ చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమంలో మరి నర్సాపేట పట్టణంలో బయో టాయిలెట్స్ అనేది డిస్పోజబుల్ టాయిలెట్స్, దానికి ఒక కాంట్రాక్టర్ ఉన్నారు. వారు ఏంటంటే అది 3 lakhs ఖర్చు అవుతుంది అనమాట. బయో టాయిలెట్స్ వాళ్ళు ఏంటంటే ఒక 3 టాయిలెట్స్ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. దాని మీద ఓవర్ హెడ్ ట్యాంక్ వాటర్ ఉంటుంది. పెద్ద మెయింటెనెన్స్ కూడా పెద్ద ఎక్కువ ఉండదు. సస్టైనబుల్ సెన్సార్ తోటి వాటర్ వస్తుంటుంది, క్లీన్ అవుతూ ఉంటాయి అనమాట. అందుకని బయో టాయిలెట్స్ అనేది నర్సాపేట పట్టణంలో దాదాపు 50 టాయిలెట్స్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళందరం కూడా ముందుకు రావడం జరిగింది గవర్నమెంట్. మరి దీన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో బ్యాంకు ద్వారా ప్రతి బ్యాంక్ ఒక బయో టాయిలెట్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. ఇది జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగిందనమాట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ సరస్వతి విద్యాపీఠం పల్నాడు జిల్లా కార్యాలయ భవన ప్రారంభం. నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. మాదాల గ్రామంలో బయో ప్లాంటేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే కన్నా. డాక్టర్ చదలవాడ సత్తెనపల్లి నియోజకవర్గంలో కార్యక్రమం. వక్ఫ్ బోర్డు భూముల వేలం పాటను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్. ఎంఐఎం పార్టీ నాయకులు.
జీవో నెంబర్ 77 రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పణ. ఫిర్యాదు చేసిన తనను బెదిరిస్తున్నారంటూ కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన రామ్మూర్తి. నర్సారావుపేట కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం భూమి మాయమైందంటూ వృద్ధురాలి ఆరోపణ. నర్సారావుపేట జిల్లా కార్యాలయంలో ఫిర్యాదు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ రాఖీ న్యూస్.